హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్యూన్ వ్యూ. ఫ్రెండ్స్, మనలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మనం ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్నో టర్మ్స్ అనేటివి ఉంటాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ టర్మ్స్ గురించి మనలో చాలా మందికి తెలియవు. మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వారు కంపల్సరీ ఈ టర్మ్స్ గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న ఇంపార్టెంట్ టర్మ్స్ వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మ్యూచువల్ ఫండ్స్ టర్మ్స్ లో మొదటిది AUM అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్. అంటే మన టోటల్ వాల్యూ ఆఫ్ మనీని ఇన్వెస్టర్స్ ఏదైనా ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే దీన్నే అసెట్ అండర్ మేనేజ్మెంట్ అని అంటారు ఫ్రెండ్స్. ఇక రెండవది AMC అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. దీనినే ఫండ్ హౌస్ అని కూడా అనొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసిన మనీని మనకి ప్రాఫిట్స్ రావాలంటే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలో ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసే ఒక ప్రొఫెషనల్ మేనేజర్ మన అమౌంట్ ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ ఎక్కువ వస్తాయో ఆలోచించి మనం ఇన్వెస్ట్ చేసిన మనీని వివిధ రకాల కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మనకి ప్రాఫిట్స్ ని తీసుకురావడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. ఇక మూడవది NAV అంటే నెట్ అసెట్ వాల్యూ. అంటే మనం ఏదైనా ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఫండ్ యూనిట్ వాల్యూ ఎంతో ఈ నెట్ అసెట్ వాల్యూ మనకి చెప్తుంది. మీరు కానీ గమనిస్తే మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి NAV అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ NAV ప్రైస్ బేస్ చేసుకొని మనకి ఆ ఫండ్ లోని యూనిట్స్ అనేటివి అలాట్ అవుతాయి. ఈ NAV అనేది కాన్స్టెంట్ గా ఉండదు. ఈ NAV అనేది ఒక రోజు ఎక్కువగా ఉండొచ్చు, మరో రోజు తక్కువగా కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. మనం ఇన్వెస్ట్ చేసే ఏ ఫండ్ లోనైనా మనకి యూనిట్స్ అనేటివి ఈ NAV నెట్ అసెట్ వాల్యూ బేస్ చేసుకొని మనకి ఆ ఫండ్ యొక్క యూనిట్స్ అనేటివి అలాట్ అవుతాయి. మనం NAV ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫండ్ అసెట్ మైనస్ ఫండ్ లయబిలిటీస్ ప్లస్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవుట్ స్టాండింగ్. ఇక్కడ ఫండ్ అసెట్స్ అంటే మన దగ్గర ఉన్న సెక్యూరిటీస్ యొక్క వాల్యూ, అలాగే లిక్విడ్ క్యాష్. సెక్యూరిటీస్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన ఈక్విటీ, డెబెంచర్స్, బాండ్ లేదంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, కమర్షియల్ పేపర్స్ ని కన్సిడర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక ఫండ్ లయబిలిటీస్ విషయానికి వస్తే అంటే మన ఫండ్ ని మేనేజ్ చేసినందుకు మ్యూచువల్ ఫండ్స్ మన దగ్గర నుంచి కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. మన దగ్గర నుంచి అమౌంట్ అనేది డెబిట్ అయితే దాన్ని మనం లయబిలిటీస్ కింద కన్సిడర్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడైతే అసెట్ లో నుంచి లయబిలిటీస్ ని మనం మైనస్ చేస్తామో అప్పుడు మన దగ్గర ఎన్ని యూనిట్స్ అయితే మిగులుతాయో ఆ యూనిట్ ని మనం నెంబర్ ఆఫ్ యూనిట్ అవుట్ స్టాండర్డ్ కింద కన్సిడర్ చేయాలి. ఇలా చేస్తే మనకి నెట్ అసెట్ వాల్యూ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఎక్స్పాన్షన్ రేషియో అంటే ఏంటో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే దానికి యాన్యువల్ ఛార్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన తరపున మన మనీని ఒక మేనేజర్ మేనేజ్ చేస్తున్నందుకు మ్యూచువల్ ఫండ్స్ మన దగ్గర నుంచి కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ ఎక్స్పాన్షన్ రేషియో అనేది రెండు విధాలుగా ఉంటుంది. మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ ని లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేస్తే ఎక్స్పాన్షన్ రేషియో అనేది తక్కువగా ఉంటుంది. అదే షార్ట్ టర్మ్ లో హోల్డ్ చేసి మనం మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అయిపోతే ఈ ఎక్స్పాన్షన్ రేషియో అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఎక్స్పాన్షన్ రేషియో అనేది అన్ని మ్యూచువల్ ఫండ్స్ కి ఒకేలాగా ఉండదు. మీరు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో కూడా మీరు ముందు గమనించాలి ఫ్రెండ్స్. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్ ని లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయడమే మంచిది. నెక్స్ట్ లోడ్. మనం ఏదైనా ఫండ్ యొక్క యూనిట్ ని బై లేదా సెల్ చేసినప్పుడు మన దగ్గర నుంచి ఏదైతే ఫీ తీసుకుంటారో దాన్నే లోడ్ అని అంటారు. ఈ లోడ్ అనేటివి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఎంట్రీ లోడ్, రెండవది ఎగ్జిట్ లోడ్. ఎంట్రీ లోడ్ అంటే మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఎంటర్ అయినప్పుడు ఇనిషియల్ ఫీ పే చేస్తామో దాన్నే ఎంట్రీ లోడ్ అని అంటారు ఫ్రెండ్స్. ఇక ఎగ్జిట్ లోడ్ విషయానికి వస్తే మనం ఎప్పుడైతే మన దగ్గర ఉన్న యూనిట్స్ ని మనం రిడీమ్ చేసుకుంటామో అంటే మన దగ్గర ఉన్న ఫండ్ ని మనం సెల్ చేసినందుకు మనం మ్యూచువల్ ఫండ్ కి పే చేయాల్సిన ఫీ. పోర్ట్ఫోలియో అంటే ఏంటో తెలుసుకుందాం. ఎక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్ కింద చేసిన ఫండ్స్ ని మనకి చూపిస్తుందో దానినే మనం పోర్ట్ఫోలియో అని అంటాము. ఈ పోర్ట్ఫోలియోలో మనం ఏ ఫండ్ లో అయితే ఇన్వెస్ట్ చేసామో ఆ ఫండ్ నేమ్, అలాగే ఆ ఫండ్ లో మనకి ఎన్ని యూనిట్స్, అలాగే ఆ NAV మొత్తం క్లియర్ గా చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పోర్ట్ఫోలియోలో మనం ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసామో ఆ అమౌంట్ కి మనకి ఎంత % రిటర్న్ వచ్చిందో ఈ పోర్ట్ఫోలియోలో మనకి క్లియర్ గా చూపిస్తుంది. నెక్స్ట్ STP అంటే
సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఎప్పుడైతే మార్కెట్ లో చాలా వాలటైలిటీ ఉంటుందో అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ లో నుంచి కొంత భాగాన్ని ఒక స్కీమ్ నుంచి ఇంకో స్కీమ్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా చేసిన ట్రాన్స్ఫర్ ఫండ్ ని కొంత ఇంటర్వెల్స్ వరకు అంటే డేస్ గాని లేదా మంత్స్ వరకు ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ప్రతి నెల మనం ఎంత అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో అదే అమౌంట్ ని ప్రతి నెల ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మనం కట్టాల్సి ఉంటుంది. దీన్నే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అంటారు. నెక్స్ట్ ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఈ ప్లాన్ నుంచి ఇన్వెస్టర్స్ తన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నుంచి ఫిక్స్డ్ అమౌంట్ ని రెగ్యులర్ ఇంటర్వెల్ లో విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. అంటే మంత్లీ లేదా క్వార్టర్లీ లేదంటే ఇయర్లీ తాను ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నుంచి విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. దీనినే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని అంటారు. ఇక చివరిగా మ్యూచువల్ ఫండ్స్ లో మనం తెలుసుకోవాల్సింది ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్. ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అనేది మార్కెట్ లోకి కొత్తగా రావడాన్ని ఎన్ఎఫ్ఓ అంటారు. ఎలాగైతే ఏదైనా కంపెనీకి అమౌంట్ అవసరమైనప్పుడు ఐపీఓ త్రూ మార్కెట్ లోకి ఎంటర్ అవుతుందో అలాగే మ్యూచువల్ ఫండ్స్ కొత్త స్కీమ్ ని లాంచ్ చేసి పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేయడాన్ని ఎన్ఎఫ్ఓ అంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన కొన్ని టర్మ్స్ గురించి తెలిసాయని అనుకుంటున్నాను. అలాగే మీకు మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని కానీ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.